ఆరు చలనచిత్ర సీమను ఉండగా ఒక నటుడిగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశారు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఒకటా రెండా సాంఘికం, జానపదం, పౌరాణికం మరెన్నెన్నో విభిన్న పాత్రలు పోషించి ఈనాటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగాను, ఒక ఎన్సైక్లోపీడియాగాను చిరస్థాయిగా ఉంటారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ శ్రీరాముని శ్రీకృష్ణుని రూపురేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణీయం. వారు చలనచిత్ర సీమను ఉండగా సినీ పరిశ్రమకే కాకుండా ప్రజలు కూడా ఒక నటుడుగా ఉంటూ ప్రజలు కూడా ఎన్నో సేవలు అందించారు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దీనికి ఉదాహరణ రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు రాయలసీమ రిలీఫ్ ఫండ్ అంటూ ఒక ఫండ్ ఏర్పాటు చేసి తెలుగు చలనచిత్ర నటులను అందరినీ ఒక బాట మీద తీసుకొచ్చి వారు రథసారథి వారితో పాటు అన్నగారు కూడా జోలు పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల వివరాలను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం చేయడం జరిగింది. అలాగే సముద్ర ప్రాంతం అంతా తుఫాన్తో కొట్టుకునే పలు ప్రాంతాల్లో నాటకాలు వేసి అందరితో పాటు ప్రజలు ఇచ్చిన వివరాలతో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇవ్వడం చేయడం జరిగింది. ఇలా ఒకటా రెండు చెప్పుకుంటూ పోతే నా జీవితం సరిపోదు. ఇలా చేస్తుండగా ఒక నటుడుగా సినిమాగా ఉంటూ ఒక పక్కన మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగి ఉంటుందని గ్రహించి అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునర్జింపు చేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీ రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలలు తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని తెలుగు రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ తెలిసిన విషయమే. వారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పేద ప్రజలకు కూడుగుడ్డ నీడ కల్పిస్తూ ప్రజలకు మన రాష్ట్రం ముందు తీసుకుని వెళ్ళారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైన మనందరం ఒకటేనన్నా నినాదంతో వారి కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేస్తూ యావత్ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి యావత్ భారతదేశ శిఖరాలపై పెట్టిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయనే సాటి ఈ సఖానికి మహాపురుషుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సూర్య చంద్రులు తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం వారి రామనామం చిరస్మరణీయం. వారి బిడ్డకు పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కమిటీ సభ్యులకు, మోతాజ్పట్నం నివాసులకు, యావత్ చలనచిత్ర బృందానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జోహార్ ఇండియా.